Hallelujah. What a blessed time it is to come before you all with the precious word of living God. క్రీస్తు నామములో మరొకసారి జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మీ ముందుకి తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎంతగానో నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. మరొకసారి మనం వాక్యాన్ని ధ్యానించే ముందుగా మనము ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసిన తర్వాత మనమందరము కూడా ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కరోనా అనేటువంటి మహమ్మారి ప్రపంచంలో సృష్టిస్తున్నటువంటి అలజడి చాలా భయంకరముగా ఉండగా నీ విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ కూడా మా గృహంలో క్షేమముగా మీరు ఉంచి దేశాన్ని హెచ్చరిస్తూ కొన్ని ప్రణాళికను మా మధ్య పెట్టి మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. గడిచిన వారమంతా కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు. మరొక వారము కూడా మేము నీ కృపలో ఎదగడానికి మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని వినడానికి మేము సిద్ధంగా ఉండగా మా హృదయాలను మీరు తట్టండి, మీరు మాట్లాడండి. మరింత అప్రమత్తంగా మమ్మల్ని ఉంచి నీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచి నీ చిత్తానుసారంగా మేము నడుచుకోవడానికి నీ మార్గాన్ని వాక్యము ద్వారా సరళము చేయమని వాక్యంలోనికి వెళ్తుండగా వీక్షిస్తున్నటువంటి వీక్షకులతోటి, విశ్వాసులతోటి, ప్రియులతోటి, నాతో మాతో మా అందరితో సంఘముగా మీరు మాట్లాడి తద్వారా నీ విలువైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని మా రక్షకుడును మా ప్రియ కుమారుడును త్వరలో మా కొరకు రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి జీసస్ ప్రేయర్ టెంపుల్ ద్వారా మీ ముందుకు మరొక అంశంతో రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను పిల్లారా. కూడా గడిచిన కొన్ని నెలల పాటు మనం గమనిస్తూ ఉన్నాం, క్యారెక్టర్ స్టడీ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి. అయితే ఈ వారము మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే 2వ సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, తిరిగి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయములో చెప్పబడినటువంటి ఒక తెగులు గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా. 2వ సమూయేలు 24వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము, ద ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21, అట్ ద సేమ్ టైమ్ 2 శామ్యూయల్ చాప్టర్ 24. ఈ రెండుట్లోనూ చెప్పబడినటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అది ఏమిటి అంటే వర్ణాను కళ్ళము లేకపోతే అరోనా యొక్క కళ్ళము అని ఒక మాట అక్కడ చెప్పబడింది. చెప్పిన తరువాత ఒక తెగులు గురించి ఈ 2 అధ్యాయాల్లో కూడా ప్రస్తావించబడింది ప్రియులారా. ఈ 2 అధ్యాయాలు ఇటు 2వ సమూయేలు గ్రంథం నుంచి ఇటు మొదటి దినవృత్తాంతాల గ్రంథం నుంచి చెప్పబడినటువంటి ఒకే అంశాన్ని, ఒకే ప్రస్తావాన్ని ఈరోజు మనం 2 విధాలుగా కాదు కానీ ఒకే విధంగా ధ్యానిస్తూ అక్కడ అసలు ఏం జరిగిందో మనం చూడబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే అరోనా యొక్క కళ్ళము. ఏ స్థలములో అయితే తెగులు ఆగిపోయిందో ఆ స్థలము గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా. అయితే బైబిల్లో ఏదైనా ఒక అంశాన్ని మనం ధ్యానించే ముందుగా దాని గురించి మనకు అర్థం కావాలంటే, పూర్తి అవగాహన మనకి రావాలంటే ఆ యొక్క చెప్పబడినటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా మనం చదవాలి, అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో చెప్పబడినటువంటి లేఖనాలను చూసే ముందుగా, అనగా ఈ యొక్క అరోనా యొక్క కళ్ళము లేకపోతే వర్ణాను కళ్ళము గురించి చెప్పబడినటువంటి ప్రస్తావం మనకు అర్థం అవ్వాలంటే మనం మొదటి నుంచి చదవాలి. కాబట్టి ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. మీరు మీ పరిశుద్ధ గ్రంథం నుండి ఈ 2 అధ్యాయాలను కూడా పక్కన పెట్టుకొని గమనిస్తే ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి వాక్యము మీకు బాగా అర్థమవుతుంది పిల్లారా. కాబట్టి నేను చదువుతున్నాను 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనము. ఇక్కడ వాక్యం సెలవిస్తోంది, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరేపణ చేసి, వాక్యాన్ని బాగా గమనించండి, నేను మరలా చదువుతున్నాను. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి. ఇదే మాట దినవృత్తాంతముల గ్రంథంలో ఏ విధంగా ఉందో చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. ఇక్కడ వాక్యము ఈ విధంగా సెలవిస్తోంది పిల్లారా. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి
ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చూసారా, ఈరోజు నేను ఎందుకు ఈ 2 వచనాలను మీకు చదివి వినిపించానంటే, అసలు ఈ 2 అధ్యాయాల్లో కూడా తెగులు ఎందుకు వచ్చింది, తెగులు వచ్చినప్పుడు ఈ యొక్క అరౌనా యొక్క కళ్ళము అనే ఒక ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే విషయాలు మనకు అర్థం కావాలంటే ఆ అధ్యాయాన్ని మొదటి నుంచి మనం ధ్యానించాలి. కాబట్టి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మొదటి వచనాన్ని, అలాగే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను, చదివి వినిపించాను. కారణం ఏమిటి అంటే, చాలామంది ఏం చెబుతూ ఉంటారంటే ఈ అధ్యాయాల్లో చెప్పబడినటువంటి తెగులుకు కారణం ఏమిటి అంటే, దావీదు దేవుని అనుమతి లేకుండా ప్రజలను లెక్కిస్తాడు. యోవాబును పిలిచి, తన సైన్యాధిపతిని పిలిచి, తన ప్రజలు ఎంతమంది అయితే అటు దాను మొదలుకుని బెర్షెబా వరకు ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ లెక్కించమని దావీదు చెప్పినందున దేవుని ఉగ్రత వచ్చింది అని చెప్పి చాలామంది ఈ అధ్యాయాన్ని వర్ణిస్తున్నప్పుడు చెబుతూ ఉంటారు. తద్వారా దేవుని ఉగ్రత వచ్చి తెగులు వచ్చినట్టుగా చెబుతారు ప్రియులారా. కానీ అసలు కారణము ఏమిటి అని మనకు బాగా అర్థం కావాలి అంటే ఈ మొదటి వచనం దగ్గరే మనం అర్థం చేసుకోవాలి. అయితే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనంలో వాక్యం ఏం చెబుతుంది? ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా అంటుంది. కానీ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే, సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి. చూసారా, చాలామంది అబ్జర్వ్ చేయకపోతే మనం కామన్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, దావీదు చిన్న తప్పు చేశాడు తెగులు వచ్చింది అనుకుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే యెహోవా కోపము అని చెప్పబడుతుంది. దినవృత్తాంతాల గ్రంథం అయితే సాతానే ప్రేరేపించి ఈ విధంగా దావీదు చేత జరిగించింది అని చెబుతుండగా, సమూయేలు గ్రంథకర్త ఏం చెబుతాడు అంటే యెహోవాయే సాతాను ద్వారా దావీదును ఆ లెక్కించాడు, తద్వారా తెగులుకు కారణము దావీదు నుంచి వచ్చేలాగా చేశాడు అని చెప్పబడింది. అయితే ఇక్కడ కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, దిగులు పడాల్సినటువంటి అవసరం ఏదీ లేదు. చాలామంది ఇదిగో బైబిల్లో చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయని సంబోధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 2 విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి కోపాన్ని ఏ విధంగా ఉగ్రతకు దారి తీసేలా చేశాడు అంటే సాతాను ద్వారా దావీదును ప్రేరేపించి ఆ విధంగా అక్కడ జనసంఖ్యను లెక్కించే విధంగా చేశాడు పిల్లారా. ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏమిటి అంటే, వై గాడ్ అలౌ సాతాన్ టు డూ సచ్ ఎ థింగ్స్ అనేది చాలామందికి అర్థం కాదు. ఎందుకు సాతాను ద్వారా దేవుడు ఈ విధంగా జరిగిస్తున్నాడు అనే విషయం చాలామందికి అర్థం కాదు పిల్లారా. ఎందుకు దేవుడు ఒక పనిని చేయాలంటే సాతాను వాడుకుంటున్నాడు అనే విషయాలు చాలామందికి అర్థం కాదు. అయితే బైబిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు పిల్లారా, దేవుడు సాతాన్ని చాలా విషయాల్లో వాడుకుంటూ ఉంటాడు. అటు ఆదాము అవ్వల నుంచి మనం కనుక ధ్యానిస్తూ ఉంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే, యోబు విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే సాతానికి గుర్తు చేస్తూ ఉంటాడు, నువ్వు తిరుగుతూ ఉన్నావే, దేశాన్ని తిరుగుతూ ఉన్నావే, నా యోబుని చూడలేదా? నీతిమంతుడైనటువంటి యోబుని నువ్వు చూసావా? అతడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి యోబుని గురించి సాతానుకు గుర్తు చేసింది ఎవరు అంటే దేవుడే. ఆ తరువాత ఈ సందర్భంలో కూడా మనం అదే విధంగా చూస్తాం. ఆ తర్వాత జకరియా గ్రంథము 3వ అధ్యాయంలో కూడా యెహోషువ విషయంలో కూడా సాతాను ఫిర్యాదుగా ఉంటుంది. ఓ పక్కన దేవుని దూత ఉంటుంది, ఓ పక్కన సాతాను ఫిర్యాదుగా ఉంటుంది. ఇక ఇలా చూసుకుంటూ వెళ్తే అనేక సందర్భాల్లో ఇంచుమించుగా సౌలు కూడా మరి సాతాను చేత ప్రేరేపించబడడం మనం చూస్తూ ఉంటాం, దేవుని చేత పంపబడి. ఈ విధంగా ఎందుకు దేవుడు సాతాను వాడుకుంటున్నాడు అనేది వేరే విషయం పిల్లారా, అది చాలా మంచి సబ్జెక్ట్. నేను దేవుని చిత్తం అయితే మరొకసారి దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, దేవుడు ఇశ్రాయేలు మీద కోపంగా ఉండు చేత సాతాను ద్వారా దావీదును ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే వెళ్ళి జనసంఖ్యను లెక్కించే విధంగా చేసేలాగా. ఎప్పుడైతే దావీదులకు ఒక ఆలోచన వస్తాదో వెంటనే యోవాబును పిలిచి, యోవాబు నువ్వు సైన్యాన్ని తీసుకుని వెళ్ళి దాను నుంచి బెర్షెబా వరకు కూడా ఎంతమంది అయితే మరి యవనస్తులు ఉన్నారో, కత్తి దూయేవారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని లెక్కించమని చెబుతాడు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏమిటంటే, జనసంఖ్యను లెక్కించడం అనేది తప్పు కాదు పిల్లారా. చాలామంది అనుకుంటారు, అమ్మో దేవుని ప్రజలను లెక్కించకూడదు, అందుకు కాబట్టే తెగులు వచ్చింది అనుకుంటారు. కానీ లెక్కించడం తప్పు కాదు, కానీ దావీదు యొక్క ఆలోచన తప్పు. కారణం ఏమిటి అంటే, దావీదు ప్రేరేపించబడి ఏం చెబుతాడు అంటే కత్తి దుయ్యవారిని లెక్కించమని చెబుతాడు, యవనస్తులను లెక్కించమని చెబుతాడు. మనకి సంగతులు ప్రతి వచనం కూడా బాగా చదివితే మనకి విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ లెక్కించమని దేని చెబుతున్నాడంటే ఆర్మీ కోసం, మిలిటరీ ఆర్మీ కోసం
ఇశ్రాయేలుల సైన్యం కోసం యవనస్తులు ఎంతమంది ఉన్నారో లెక్కించమంటాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ లెక్కిస్తుంది ప్రజలను కాదు, సైన్యానికి కావలసినటువంటి సిద్ధపాటును దావీదు లెక్కించమని చెబుతూ ఉన్నాడు. కాబట్టి యోవాబు దావీదు చెప్పిన మాట నచ్చకపోయినప్పటికీ కూడా దావీదు మాటని గౌరవించి ఆ యొక్క సైన్యాన్ని లెక్కించడానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఒక లెక్కను అప్పచెప్తాడు. ఆ లెక్క ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ కౌంటింగ్ ఏ విధంగా ఉంటుందంటే, 2వ సమూయేలు గ్రంథం ప్రకారం ఆ కౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయ ప్రకారము ఆ కౌంటింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇశ్రాయేలీయుల్లో కత్తి దూయేవారు 8 లక్షల మంది అని చెప్పబడింది. ఇదే మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఏ విధంగా చెప్పబడింది అంటే, ఇశ్రాయేలీయుల్లో కత్తి దూయేవారు 11 లక్షల మంది అని చెప్పబడింది. ఆ తర్వాత 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం ప్రకారం ఏం చెప్పబడింది అంటే, యూదాలో కత్తి దూయేవారు 5 లక్షల మంది అని చెప్పబడింది. అయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము ప్రకారము యూదాలో కత్తి దూయేవారు 4 లక్షల మంది అని చెప్పబడింది. అయితే లెక్క ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా యోవాబు ఒక కౌంట్ అనేది, ఒక లిస్ట్ అనేది పట్టుకొచ్చాడు పిల్లారా. అయితే ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో ఇది సమూయేలు గ్రంథం ప్రకారం, దినవృత్తాంతాల గ్రంథం ప్రకారం వేరువేరుగా ఉంది. కాబట్టి ఇది తప్పు అని మనం చెప్పలేము, కానీ ఇది నిజంగానే తప్పు. ఏ విధంగా అంటే ఈ కౌంటింగ్ చాలా మిస్టేక్, ఇది కరెక్ట్ కాదు పిల్లారా. కారణం ఏమిటి అంటే, ఇక్కడ యోవాబు ఏం చేస్తాడు అంటే, దావీదు చెప్పిన మాట నచ్చదు కాబట్టి లేవీ గోత్రంలో, బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి కొంతమందిని లెక్కించడు. ఆ 2 గోత్రాల వారిలో ఉన్నటువంటి యవనస్తులను లెక్కించడు. కాబట్టి ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో ఇది ఇన్వాలిడ్ అని చెప్పవచ్చు. అయితే లేవీలు వచ్చేసరికి దే ఆర్ బిలాంగ్స్ టు ప్రీస్ట్హుడ్ కావచ్చు. కాబట్టి లేవీలను లెక్కించలేదంటే ఒక అర్థం ఉంది, కానీ బెన్యామీను గోత్రంలో వాళ్ళని కూడా ఏం చేస్తాడు అంటే లెక్కించడు. కాబట్టి ఈ కౌంటింగ్ అనేది రాంగ్ అని చెప్పవచ్చు. సరే, ఈ కౌంటింగ్ అంతా కూడా తీసుకొచ్చి దావీదుకు చెబుతాడు. ఈ కౌంటింగ్ అప్పచెప్పడానికి వారికి సుమారు ఎన్ని దినాలు పట్టింది అంటే, దాను నుంచి బెర్షెబా వరకు కూడా అంతా తిరిగి, దేశాన్ని మొత్తం తిరిగి దావీదుకు లెక్క అప్పచెప్పే వరకు పట్టినటువంటి సమయం ఎంత అంటే, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయములో 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది వాక్యము. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. అంటే దాదాపుగా 10 నెలలు పట్టింది ప్రియులారా. అయితే ఈ 10 నెలల పాటు కూడా దావీదుకి ఏ ఆలోచన రాలేదు. అసలు తాను ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు జన సంఖ్యను, అనగా ఆర్మీ కోసం, సైన్యం కోసం ఎందుకు జనాన్ని లెక్కిస్తున్నాడు అనే ఆలోచన ఎప్పుడూ కూడా ఈ 10 నెలల్లో దావీదుకు రాలేదు పిల్లారా. అయితే లెక్క వచ్చిన తరువాత బాధపడుతూ ఉంటాడు. ఏమనంటే, ప్రభువా నేను చేసిన తప్పు, నేను ఈ విధంగా చేయకూడదు అని అప్పుడు ఆలోచిస్తాడు. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, దావీదు ఎప్పుడు తప్పు చేసినా, దావీదు పాపం అనేది చేసినప్పుడు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని ప్రవక్త వస్తాడో వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. బెత్షెబా విషయంలో కావచ్చు, అలాగే కీర్తనల గ్రంథంలో అనేక సార్లు ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని ఒప్పుకుంటున్నప్పుడు వెంటనే ఆ యొక్క తప్పు చేసినటువంటి కొన్ని నిమిషాల్లోనే రియాక్ట్ అవుతుంటాడు దావీదు. కానీ ఈ సందర్భంలో మటుకి కొద్దిగా సమయం తీసుకుంటాడు, కొద్దిగా ఆలస్యం అవుతుంది ప్రియులారా. 9 నెలల పాటు వ్యవధి ఏదైతే ఉందో, ఈ నెలలో దేవుడు నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఏమని అంటే, ఓకే దావీదు చేసినటువంటి తప్పును బట్టి నేను ఉగ్రత తీసుకురావాలి అనుకుంటాడు. అయితే అసలు కారణం ఏమిటనేది మనం మొదటి వచనంలో చదివాం. అప్పటికే యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకుంది ప్రియులారా. అయితే అసలు ఎందుకు యెహోవాకి ఎంత కోపము, దేవునికి ఎందుకు ఇశ్రాయేలు మీద ఎంత కోపము? దావీదును ప్రేరేపించాడు కాబట్టి దావీదు తప్పు చేశాడు, కానీ ఎందుకు దేవునికి ఎంత కోపము అనేది కనుక మనం ఆలోచిస్తే బైబిల్లో ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు దొరకవు ప్రియులారా. కానీ ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథాన్ని, మొదటి సమూయేలు గ్రంథాన్ని కావచ్చు, మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని కావచ్చు తరచుగా చదివేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఎందుకు దేవుడు కోపడుతున్నాడు తన ప్రజల పట్ల, ఎందుకు ఇంత కోపము దేవునికి అనే విషయాలు మనకి బాగా అర్థమవుతాయి ప్రియులారా. అయితే ఆకారం చేతే దేవుడు కోపడ్డా అనేది డైరెక్ట్గా మనం చెప్పలేము, కానీ మనం చదువుతూ ఉంటే సమూయేలు గ్రంథాన్ని మనకు అక్కడ జరిగేటువంటి విషయాలు బట్టి మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రియులారా. అయితే జరిగేది ఏమిటి అంటే, సౌలు ఉన్నప్పుడు, సౌలు మొదటి రాజుగా మనం చూస్తూ ఉంటాం ఇశ్రాయేలు ప్రజలకు. సౌలు మొదటి రాజుగా ఉన్నప్పుడు సైన్యం అనేది లేదు, అసలు రాజు అనేవాడే లేడు. అయితే ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు చాలా ఇబ్బందులు పడతాడు. దేని చేత ఇబ్బందులు పడతాడు అంటే, అప్పటి వరకు రాజు ఎలా ఉంటాడో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. సౌలు రాజు అనగానే సౌలు రాజులా బిహేవ్ చేయాలి, అంత మాత్రమే కాదు తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా తన ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే, కొత్త దేశంలో వాళ్ళు ఉన్నారు,
ఆ దేశం అంతటిని కూడా తన ఆధీనంలో తీసుకురావాలి, ప్రతి ప్రాంతాన్ని జయించాలి. ఎందుకంటే యెహోషువ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కనానీయులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆ దేశాన్ని ఇంకా విడిచిపెట్టి వెళ్ళరు పిల్లరా. కొంతమంది కనానీయులు ఇంకా అక్కడే ఉంటారు. కారణం ఏమిటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇశ్రాయేలు ప్రజలకి ధైర్యం లేక, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని జయించలేక అక్కడ ఉండిపోయారు అని చెబుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి అంటే మనం హిస్టారికల్ బుక్స్ చదువుతున్నప్పుడు ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ ల్యాండ్ గురించి, లేకపోతే హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో యూదుల చరిత్రకారులు రాసినటువంటి గ్రంథాలని మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ల్యాండ్ గురించి వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు బాగా వచ్చినటువంటి విద్య, లేకపోతే బాగా తెలిసినటువంటి ఉపాధి ఏమిటి అంటే వాళ్ళకి గొర్రెలను కాయడం తెలుసు పిల్లారా. ఇంకా ఏమి తెలుసు అంటే ఐగుప్తులో ఇటుకలు ఎలా చేయాలో వాళ్ళు నేర్చుకున్నారు. ఇంకా ఏం నేర్చుకున్నారు అంటే ఆ యొక్క సిమెంట్ పని ఏదైతే ఉందో, లేకపోతే ఆ రాళ్ళను తీసి అమర్చి బిల్డింగ్స్ కట్టేటువంటి విధానము, నిర్మాణ క్రమము, భవన నిర్మాణ క్రమంలో వాళ్ళకు తర్ఫీదు ఉంది. వాళ్ళు నేర్చుకున్నారు ఆ వర్క్ అంతా. కానీ వాళ్ళకి రాని వర్క్ ఏమిటి అంటే పంట పండించడం తెలీదు. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ అగ్రికల్చర్. అయితే ఈ పంట పండించడం వాళ్ళకి తెలియదు కాబట్టి, అందులోనూ కొత్త దేశం కాబట్టి అక్కడక్కడ కొంతమంది ఏం చేశారు అంటే ఆ కనాను యొక్క దేశం గురించి అవగాహన కోసం కొంత కనానీయులను అక్కడే ఉంచారు అనేటువంటి వాస్తవము, అనేటువంటి కారణాలు మనకు అర్థమవుతూ ఉంటాయి పిల్లారా. కాబట్టి యెహోషువ గ్రంథంలో కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకు మనం ఈ యొక్క అరోనా కళ్ళం గురించి ధ్యానిస్తున్నాము కాబట్టి బెన్యామీను గోత్రాన్ని తీసుకుంటే దేవుడు బెన్యామీను గోత్రానికి ఇచ్చినటువంటి ఆ ప్రాంతంలో యెబూసీయులు అనే వాళ్ళు ఉంటారు. మనం చదవాలంటే యాక్చువల్గా మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క అరోనా అనేటువంటి వ్యక్తి కూడా యెబూసీయుడే పిల్లారా. యెబూసీయులు అనేటువంటి వాళ్ళు కనానీయులు. దే ఆర్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద కనాన్ అని చెప్పవచ్చు. కనాను ప్రాంతానికి మొట్టమొదటి వాస్తవులు ఎవరు అంటే యెబూసీయులు, లేకపోతే కనానీయులు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ బెన్యామీను గోత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యెబూసీయులను వారిని ఇంకనూ అలాగే ఉండనిస్తారు. సో ఈ విధంగా యెహోషువ గ్రంథం ప్రకారం కనానీయులు అనే వాళ్ళు ఇంకనూ ఆ దేశంలో ఉన్నారు పిల్లారా. సో సౌలు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. ఆ తర్వాత రాజుగా తాను అనుకున్నప్పుడు తను చేసినటువంటి నిర్లక్ష్యం ప్రకారం కొన్ని విషయాల్లో ఇప్పుడు నేను రాజును అయ్యాను కదా, ఇక దేవుడు చేసే పనిలో కొన్ని నేను చేయొచ్చు అనుకుని అతడు చేసినటువంటి నిర్లక్ష్యం పట్ల అతడు గిల్బోవ పర్వతం మీద ఏ విధంగా మరణించాడో మనం మొదటి సమూయేలు గ్రంథం అంతా చూస్తాం. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావీదుకి ఒక ఛాలెంజ్ ఏమిటి అంటే సైన్యం చీలిక మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు దావీదుని వెంబడించేవారు ఎవరూ కూడా లేరు పిల్లారా. కారణం ఏమిటంటే దావీదు పారిపోతూ అనేక సందర్భాల్లో దాక్కుంటూ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే సౌలు చనిపోయాడో ఇశ్రాయేల్ ప్రజల యొక్క దృష్టి, యోధా వారి దృష్టి ఎవరి మీద పడుతుంది అంటే దావీదు మీద పడుతుంది. అయితే దావీదు మాటకి ఎక్కడ ఏం మాట్లాడాలో ఆలోచించి చాలా జ్ఞానంగా ప్రవర్తించి నెమ్మదిగా ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథంలో దేవుని యందు మొరపెడుతూ నెమ్మదిగా ఉండడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి ఇశ్రాయేల్ ప్రజల మీద, యూదా ప్రజల మీద దావీదుని పట్టాభిషేకం చేస్తాడు. అయితే దావీదు ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని, యోధాని వాళ్ళిద్దరి పట్ల కూడా రాజుగా ప్రవర్తిస్తూ తిరిగి ఈ దాను నుంచి బెర్షెబా వరకు కూడా ఈ యొక్క కనాను దేశం అంతా కూడా తిరుగుతూ సంచారం చేస్తూ సైన్యాన్ని ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో అనేక మందిని చంపుతూ అనేక మరణాలకి కారణమవుతూ అనేక యుద్ధాలు చేస్తూ చివరికి సైన్యాన్ని ఒకటి చేసే విధంగా దావీదు ప్రయత్నాలు ఎన్నో చేస్తాడు పిల్లారా. కానీ అక్కడ జరిగేటువంటి విషయం ఏమిటంటే మనందరికీ తెలుసు, అమ్మోను తామారు అనగా ఆ యొక్క అబ్షాలోము చేసేటువంటి ఒక దుష్కార్యము, అమ్మోను చేసినటువంటి ఒక పాపపు ప్రక్రియ, తన సహోదరి పట్ల అతడు ప్రవర్తించేటువంటి తీరుని ఖండిస్తూ అబ్షాలోము తిరుగుబాటు మనం చూస్తూ ఉంటాం. అమ్మోను చేసింది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితే. చాలా దుర్నీతికి పాల్పడ్డాడు అమ్మోను తామారు పట్ల ప్రవర్తించి. అది చూసినటువంటి అబ్షాలోము తట్టుకోలేకపోయాడు. తిరిగి పెద్ద కత్తివాత మనం చూస్తూ ఉంటాం, పెద్ద మరణ సంహారం మనం చూస్తూ ఉంటాం. వెంటనే మళ్ళీ సైన్యంలో గందరగోళం. ఏమిటి అంటే దావీదు తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో ఏమీ చేయకుండా వదిలేయడము, సైన్యంలో 2 చీలికలుగా మళ్ళీ చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఆర్మీలో మళ్ళీ 2 విధాలుగా విడిపోతాం మనం చూస్తూ ఉంటాం. ఒక ఆర్మీ వచ్చి దావీదు పక్షాన, ఒక ఆర్మీ వచ్చి అబ్షాలోము పక్షాన ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఆర్మీలో అనగా సైన్యంలో గందరగోళం. దావీదు ఎంతో కష్టపడతాడు పాపం, కానీ అబ్షాలోము కారణంగా మళ్ళీ 2 విధాలుగా ఆర్మీ జరుగుతూ ఉంటుంది, విడిపోతాం జరుగుతూ ఉంటుంది పిల్లారా. ఏమైతేనే అబ్షాలోము కూడా మరణిస్తాడు. ఆ తరువాత దావీదు యొక్క మనస్సు కావచ్చు, ఇశ్రాయేలీల ప్రజల యొక్క మనస్సు కావచ్చు, పైనుంచి దేవుడు గమనిస్తూనే ఉంటాడు. వీళ్ళ యొక్క మనసులు గమనిస్తూనే ఉంటాడు, వీళ్ళ హృదయాలు గమనిస్తూనే ఉంటాడు పిల్లారా. వాళ్ళ హృదయాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా పిల్లారా? వాళ్ళ హృదయాలంతా కూడా సైన్యం ఎంతమంది ఉన్నారు, సైన్యం ఏ విధంగా ఉంది,
మన సైన్యంలో ఎంతమంది ఉన్నారు? అబ్షాలోముని వెంబడిస్తున్నప్పుడు దావీదును మనం గెలవగలమా? దావీదును వెంబడిస్తున్నప్పుడు అబ్షాలోముని మనం గెలవగలమా? ఈ విధంగా యుద్ధ వాతావరణాన్ని వారిలో వారు కలుగు చేసుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే సైన్యం మీద ఆధారపడి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మేబీ ఆ కారణం చేతే యెహోవా కోపము రగులుకుందేమో ప్రియులారా. నేనైతే పదే సమూయేలు గ్రంథాన్ని ఎక్కువ చదవడం వల్ల, ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని ఎక్కువగా చదవడం వల్ల నేను అనుకున్నది ఏమిటంటే మేబీ అటువంటి కారణాల వల్ల యెహోవా కోపము రగులుకుందేమో. అందుకనే దేవుడు ప్రేరేపిస్తున్నాడు దావీదుని ఈ విధంగా లెక్కించలేగా, ఆ సెన్సస్ చూసేలాగా సైన్యాన్ని. ఎందుకంటే మేబీ దావీదులో కూడా కొన్ని ఆలోచనలు ఉండవచ్చు. ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో నేను చనిపోతాను, నేను వృద్ధాప్యం దశకు వస్తాను, కాబట్టి ఇక రాబోయే రాజు అయినటువంటి నా సొలొమోనుకి నేను రాజ్యాన్ని ఎలా అప్పచెప్పాలి అంటే ఒక సైన్యాన్ని అమర్చి నేను రాజ్యాన్ని అర్పించాలి అనుకున్నాడేమో బహుశా. అందుకనే దేవుడు దావీదులో సాతాను ద్వారా ప్రేరేపిస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు సాతాను ద్వారా ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఎవరి పట్లయితే ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడో వారిలో ఆల్రెడీ సాతాను ఉన్నాడు అని మనం గమనించాలి. వారిలో తలంపులు సాతాను ఆల్రెడీ పెట్టి ఉన్నాడని మనం గమనించాలి. ఒకవేళ నేను పాపినైతే పాపపు ఆలోచనలతో నేను ఉంటే కనుక దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే నా ద్వారా అనగా సాతాను ప్రేరేపించే ఆ క్రియలను, ఆ ఉగ్రతను తీసుకొస్తూ ఉన్నాడు పిల్లారా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే దావీదు హృదయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మనసులు కావచ్చు ఏ విధంగా ఉన్నాయంటే సైన్యం మీద ఆధారపడి వాళ్ళు గర్విస్తూ ఉన్నారు. సైన్యమే అతిశయంగా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి యెహోవా కోపము రగులుకుంది అని నేనైతే భావిస్తున్నాను పిల్లారా. మొత్తానికి ఏ విధంగా చేతనను కూడా సైన్యాన్ని లెక్కించాడు, దేవుని ఉగ్రతకు కారణమయ్యాడు అని చెప్పాలి. అయితే దేవుడు అయితే డిసైడ్ అయ్యాడు ఏమనంటే ఉగ్రత తీసుకురావాలని. అయితే 9 నెలల పాటుగా లెక్కించిన తరువాత దావీదు అప్పుడు అనుకుంటాడు, అయ్యో నేను తప్పు చేశానే అనుకుంటాడు. ఆ విధంగా తప్పు చేశాను అనుకున్నప్పుడు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో 10వ వచనంలో జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా, అప్పుడు దావీదు మనస్సు కొట్టుకుంటుందంట. అప్పుడు అతడు అనుకుంటాడు, అయ్యో నేను గొప్ప పాపం చేశాను ప్రభువా, నా దోషాన్ని పరిహరించు. మీరు గమనిస్తే కనుక బెత్షెబా విషయంలో కూడా దావీదు ఇంతగా బాధపడ్డు, కానీ అంతకన్నా బాధను ఇక్కడ వ్యక్తీకరించడం మనం చూస్తూ ఉంటాం. అంతకన్నా బాధను ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను పాపం చేశాను, తప్పు చేశాను, ఇది రెండో తప్పు. దేవుడు ఎటువంటి ప్రక్రియ తీసుకొస్తాడో, ఎటువంటి రిజల్ట్ తీసుకొస్తాడో అనే భయం ప్రియులారా. అది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇంకా ముందున్నటువంటి వచనాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అప్పటికే ఆలస్యం అవుతుంది. ఎందుకంటే 10 నెలల పాటుగా ఈ సెన్సస్ అనేది, ఆ 10 నెలల పాటుగా సైన్యాన్ని లెక్కించి ఇక్కడ 4 లక్షల మంది, ఇక్కడ 5 లక్షల మంది, ఇక్కడ 8 లక్షల మంది, ఇక్కడ 11 లక్షలు అనబడేటువంటి లెక్కను యోవాబు తీసుకొచ్చిన తరువాత బాధపడుతూ ఉంటాడు దావీదు. అయితే దేవుడు ఏం చెప్తాడు అంటే వెంటనే గాదు అనేటువంటి దీర్ఘదర్శిని పంపిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు. ఎప్పుడైతే గాదు వస్తాడో, దావీదు నువ్వు ఆలస్యం చేశావు, నువ్వు చాలా ఆలస్యం చేశావు, ఎప్పుడు తొందరగా రియాక్ట్ అవుతావు కదా, కానీ నువ్వు చేసినటువంటి తప్పుకి ఈసారి ఆలస్యమైంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ మీదకి ఉగ్రత తీసుకురావడానికి, ఈ దేశం మీదకి ఉగ్రత తీసుకురావడానికి ఆల్రెడీ ప్రణాళికను సిద్ధపరిచాడు. ఇక నీ ముందున్నటువంటి ఆప్షన్లు మూడు ఆప్షన్లు నీ ముందున్నాయి. అవి ఏంటో తెలుసా? ఈ మూడిట్లో నువ్వు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే దేవుడు తన ఉగ్రతను ఈ దేశం మీదకి తీసుకురావాలని ఆల్రెడీ నిశ్చయించుకున్నాడు అని చెబుతాడు. దావీదు భయపడతాడు. ఏమిటి ఆ 3 అన్నప్పుడు, ఆ 3 కూడా 2వ సమూయేలు గ్రంథం ప్రకారము, దినవృత్తాంతాల గ్రంథం ప్రకారము ఒకే విధంగా ఉంటాయి. కానీ చిన్న మార్పును మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అది ఏమిటంటే 2వ సమూయేలు గ్రంథం ప్రకారము మొదటిది ఏమిటంటే దేవుడు ఇచ్చేటువంటి ఈ 3 ఆప్షన్. దేవుడు ఏం చెప్తాడు అంటే ఐ ఆఫర్ యూ 3 థింగ్స్, యూ చూజ్ వన్ ఆఫ్ దెమ్ అంటాడు. నేను 3 ఆప్షన్లు నీకు ఇస్తాను, ఒకటి సెలెక్ట్ చేసుకోమంటాడు. ఆ 3టిలో ఒకటి 2వ సమూయేలు గ్రంథం ప్రకారం 24వ అధ్యాయం ప్రకారం ఏమని చెప్పబడింది అంటే 13వ వచనం ప్రకారము మొదటిది ఏమిటంటే 7 సంవత్సరములు క్షామము అని చెప్పబడింది పిల్లారా. ఇదే మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే 3 సంవత్సరములు కరువు అని చెప్పబడింది. 7 సంవత్సరములు క్షామము, 3 సంవత్సరములు కరువు. ఏమైనప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తాడంటే మొదటిది ఏమిటి అంటే దావీదు నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది కరువు కావాలా 7 సంవత్సరములు. ఇక రెండోది ఏమిటంటే 2వ సమూయేలు గ్రంథం ప్రకారం అయితే 3 నెలల యుద్ధం, నిన్ను తరుముతూ ఉంటారు శత్రువులు, నువ్వు పారిపోతూ ఉండాలి. ఇది నీకు రెండో చాయిస్. అదే మాట దినవృత్తాంతాల్లో కూడా అలాగే చెప్పబడింది పిల్లారా. ఇక మూడోది చూసినట్లయితే 3 దినములు యెహోవా ఈ దేశం మీదకి తెగులు రప్పించబోతున్నాడు. ఇదే మాట దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఇదే విధంగా చెప్పబడింది. అయితే ఈ 3 ఆఫర్స్ని, ఈ 3 అంశాలని ప్రస్తావిస్తూ గాదు దేవుని వాక్యను దావీదు గుర్తు చేస్తూ ఉంటాడు.
నౌ ఇట్స్ యువర్ చాయిస్, సెలెక్ట్ వన్ ఆఫ్ దెమ్ అంటాడు. ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటాడు. 2వ సమూయేలు గ్రంథం ప్రకారం 24వ అధ్యాయం ప్రకారం 7 సంవత్సరంలో నీకు కరువు కావాలా, 3 నెలలు యుద్ధం కావాలా, లేకపోతే 3 దినాలు తెగులు కావాలా? మొదటి దినవృత్తాంతాల ప్రకారం అయితే నీకు 3 సంవత్సరాలు కరువు కావాలా, 3 నెలలు యుద్ధం కావాలా, లేకపోతే 3 దినములు తెగులు కావాలా? యుద్ధం అనగా నువ్వు పారిపోతూ ఉండాలి, నిన్ను 3 నెలలు తరుముతూనే ఉంటారు శత్రువులు. ఈ విధంగా 3 అవకాశాలు ఇస్తున్నప్పుడు, 3 తెగులను పెడుతున్నప్పుడు, 3 యొక్క అంశాలను పెడుతున్నప్పుడు దావీదు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని హృదయానికి దగ్గరగా నడుచుకున్నటువంటి వ్యక్తి, దేవుని చిత్తానికి, దేవుని హృదయానికి దగ్గరగా నడుచుకున్నటువంటి వ్యక్తి, సమీపంగా దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తి కాబట్టి చాలా తెలివైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఏమని అంటాడు అంటే, నేను మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడ్డమే మంచిది అంటాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు చాలా తెలివైనడు పిల్లారా, చాలా తెలివైనవాడు. దేవుని యొక్క నేచర్ అండ్ క్యారెక్టర్ గురించి బాగా తెలిసినవాడు. ఎందుకంటే మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఒకవేళ నా మీద, దేశం మీద చూపిస్తున్నటువంటి ఈ నాశనకరమైనటువంటి తెగులను చూసి దేవుడు పశ్చాత్తాపడతాడేమో అని ముందుగానే ఆలోచించి దావీదు ఒక మంచి నిర్ణయానికి వస్తాడు. ఏమనంటే, మనుషుల చేతిలో పడ్డం కన్నా దేవుని చేతుల్లోనే పడ్డం మంచిదని చెప్తాడు. చూసారా ఎంత మంచి మాట చెప్తున్నాడో? రాబోయేది ఉగ్రత అని తెలిసి కూడా ఆ ఉగ్రతలో ఉన్నటువంటి 3 నిర్ణయాల్లో మరలా మంచి నిర్ణయం అనుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు పిల్లారా. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు గ్రాంట్ చేస్తాడు. ఓకే దావీదు, నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదా, 3 దినాల పాటు తెగులు నేను ఈ దేశాన్ని మీదకి రప్పించబోతాను అంటాడు పిల్లరా. ఎప్పుడైతే దేవుడు పర్మిషన్ ఇస్తాడో దేవుని దూతకు, వెంటనే ఖడ్గం పట్టుకుని దేవుని దూత ఆ యొక్క దాను నుంచి బెర్షెబాని చుట్టుముట్టి తెగులు రప్పిస్తూ ఉంటుంది. ఖడ్గం పట్టుకుని దేవుని దూత ఎక్కడికి వస్తుంది అంటే కనాను దేశం మీదకి వస్తుంది, ఇశ్రాయేలు మధ్యలోకి వస్తుంది. ఒక్కరోజు పిల్లరా, మొదటి రోజే ఆ తెగులు యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే 70,000 మంది చనిపోతారు పిల్లరా. 70,000 మంది. చూసారా, మామూలు విషయం కాదు పిల్లారా. 70,000 మంది ఒక కత్తివాత చేత, దేవుని దూత చేత, ఆ తెగులు చేత చనిపోవడం అంటే, వెంటనే ఆ దూత ఎప్పుడైతే ఒక్కరోజు 70,000 మందిని చంపుతాదో పైనుంచి చూసినటువంటి దేవుడికి హృదయం కరిగిపోతుంది పిల్లారా. చూద్దాం చూడండి, 15, 16 వచనాలు కనుక మనం చదివితే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూటము వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది. దేవుడు బాధపడుతున్నాడు. ఉగ్రతను తీసుకొచ్చింది దేవుడే, బాధపడుతుంది కూడా దేవుడే పిల్లారా. చూసారా, నా ప్రజలు తప్పు చేశారు అన్నప్పుడు దేవుడు తన ఉగ్రతను తీసుకొస్తూ ఉన్నాడు. అయ్యో నా ప్రజలు చనిపోతున్నారు అనుకుని తిరిగి దేవుడే ఆ ఉగ్రతను ఆపుతూ ఉన్నాడు పిల్లారా. మన దేవుడు చాలా ప్రేమ స్వరూపి. మన దేవుడు నిజంగానే చాలా వాత్సల్యత కలిగినటువంటి వాడు. చాలామంది ఏమంటారంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు, పాత నిబంధనలో దేవుడు కోపిష్టి, చాలా ఉగ్రత కలిగేటువంటి దేవుడు, చాలా రోషం కలిగేటువంటి దేవుడు, ఎప్పుడు కోపంగానే ఉంటాడు. కానీ కొత్త నిబంధనలో ప్రేమ స్వరూపి అంటారు. కానీ మన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉండేవాడు పిల్లారా. పాత నిబంధన మనం బాగా చదివితే, ప్రతి లేఖనము బాగా అర్థం చేసుకుంటే, ద నేచర్ అండ్ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ గాడ్ అనేది మనం పాత నిబంధనలు కనుక చూస్తే, దేవుడు కోపిష్టి కాదు, దేవుడు చాలా ప్రేమ స్వరూపి అని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని బాగా తెలిసినటువంటి దావీదు ఈ నిర్ణయాన్ని తీసుకుంటాడు. అయితే ఎప్పుడైతే యెహోవా దూత ఖడ్గం పట్టుకుని ఆ తెగులను తీసుకొస్తాడో, మొదటి రోజు ఎప్పుడైతే 70,000 మంది చనిపోతారో దేవుడే తిరిగి పశ్చాత్తాపం పొందుతాడు, దేవుడే సంతాపం పొందుతాడు పిల్లారా. ఎప్పుడైతే దేవుడు సంతాపం పొందుతాడు అంటాడు, ఇక చాలు చాలు, ఇట్స్ ఎనఫ్ అని చెప్పి దేవుని దూత చెప్తాడు. ఎప్పుడైతే ఇక చాలు అంటాడో వెంటనే దేవుని దూత ఆ కత్తి తీసుకుని, ఎప్పుడైతే యెరూషలేము మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందో ఆ దేవుని దూత తన కత్తి తీసుకొని తన వరలో పెట్టుకుంటుంది. ఆ ప్రదేశము, ఆ సమయంలో ఆ ప్రదేశము, ఆ దేవుని దూత ఉన్నటువంటి ప్రదేశం మరేదో కాదు, అదే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర. 16వ వచనం చివర పిల్లారా, యెహోవా దూత యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా. అరోనా యొక్క కళ్ళము, కళ్ళము అనగా అర్థము ఏమిటి అంటే, మరి మనం చూస్తూ ఉంటాం, వడ్లు ధాన్యాన్ని నూర్చేటువంటి స్థలము. ధాన్యము ఇక మన చేతికి రాబోయే ముందుగా మరి ఆ యొక్క పట్టు ఏదైతే ఉందో దానిని ధాన్యం నుంచి వేరు చేసి ఆ యొక్క నూర్చేటువంటి స్థలం ఏదైతే ఉందో, ధాన్యము నూర్చేటువంటి స్థలము ఈ కళ్ళము. అయితే అరోనా యొక్క కళ్ళము అని ఎందుకు చెప్పబడింది అంటే, లేకపోతే దినవృత్తాంతాల ప్రకారము వర్ణాను అని చెప్తుంది. వర్ణాను కళ్ళము. వర్ణాను అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ప్రిన్స్ అని అర్థము, రాజు అని అర్థము.
అయితే ఈ అరోనా అనేటువంటి వ్యక్తి యెబూసీయుడు పిల్లారా. ఇందాక నేను చెప్పాను, ఈ యెబూసీయులు అనేవాళ్ళు కనానీయులు. దే ఆర్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద కెనాన్. ఆ ల్యాండ్ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ప్రియులు, ఆ ల్యాండ్ గురించి బాగా అవగాహన ఉండి అక్కడ స్థిర నివాసులుగా ఉంటున్నటువంటి యెబూసీయులు. ఈ యెబూసీయుల జాతికి చెందినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఈ అరోనా అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుని దూత అరోనా కళ్ళము దగ్గర ఉంటున్నప్పుడు, యెహోవా దూత ఈ యొక్క అరోనా అనేటువంటి కళ్ళము దగ్గర ఉంటున్నప్పుడు దేవుడు చెబుతాడు, ఇక చాలు అంటాడు. వెంటనే దేవుని దూత ఆ కత్తిని తన దించిపెట్టి ఇక చంపడం ఆపుతుంది పిల్లారా. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తారంటే అరోనా చూస్తాడు. వెంటనే దాక్కుంటాడు పిల్లారా. అమ్మో, దేవుని దూత అని దాక్కుంటాడు. అక్కడ మనకు ఒక సన్నివేశం గుర్తుకు రావాలి. అది ఏమిటంటే, గానుగు చాటున గిద్దోను దాక్కుంటున్నట్టుగా ఇక్కడ యెహోవా కళ్ళము చాటున ఎవరు దాక్కుంటారు అంటే అరోనా దాక్కుంటాడు పిల్లారా, భయపడుతూ ఉంటాడు. ఇదే సందర్భాన్ని ఎవరు చూస్తారు అంటే దావీదు కూడా చూస్తాడు. ఈ దావీదు అరోనా ఇద్దరు కూడా దేవుని దూతను ఎక్కడ చూస్తారు అంటే ఈ యొక్క అరోనా యొక్క కళ్ళము దగ్గర చూస్తారు పిల్లారా. ఈ అరోనా అనే కళ్ళం ఏంటో తెలుసా? మనం బాగా ధ్యానిస్తే మనకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి ఆదికాండ గ్రంథంలో ఎప్పుడైతే మరి అబ్రహాము ఇస్సాకును భరించాడో ఆ సన్నివేశాన్ని మనం కనుక చూస్తే, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయాన్ని కనుక మనం గమనిస్తే, అక్కడ మరి అబ్రహాము ఇస్సాకుని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు, ఒక్కగానే ఒక కుమారుడు. కానీ దేవుని కొరకు దహన బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు తన కుమారుణ్ణి. ఆ ప్రదేశం ఏదో కాదు ప్రియులారా, మొరియా పర్వతం. ఆ మొరియా పర్వతం ఎక్కడో లేదు, ఈ అరోనా కళ్ళము ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ మొరియా పర్వతం ప్రియులారా. కాబట్టి ఆ ప్రదేశంలో ఇస్సాకు దేవుని ప్రేమను చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ సాక్షాత్తు దేవుని ప్రేమ ఏ విధంగా ఈ తెగులను ఆపుతుంది అనే విషయాన్ని ఈ అరోనా కళ్ళము అంటే సేమ్ ప్రదేశం అన్నమాట. ఎక్కడైతే మరి అబ్రహాము ఇస్సాకును బలించాడో, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో, దేవుడు తిరిగి ఆ విశ్వాసాన్ని పరీక్షించి, ఈ బలి కాదు నాకు కావాల్సింది, నిన్ను టెస్ట్ చేస్తాను అంతే అని చెప్పేసి అక్కడ గొర్రె పిల్లను సిద్ధపరచుకున్నాడు. ఆ ప్రదేశంలోనే, ఆ అరోనా కళ్ళములోనే ఇప్పుడు యెహోవా దూత దేవుని మాటను విని, దేవుని ప్రేమను చూసి ఆ ఖడ్గము దించి ఇక తెగులు ఆ దేశం మీదకి రాకుండా నిలబడిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి దావీదు అప్పుడు కన్నీరు కాచి బాధపడతాడు. అతడు బాధపడేటువంటి విషయం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తే, 17వ వచనంలో దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము దేవా, పాపం చేసిన వాడిని నేను ప్రభువా, నేను దుర్మార్గుణ్ణి. చూసారా, ఇటువంటి పదాలు ఇంతకు ముందు ఎన్నడూ ఆ తర్వాత కూడా దావీదు పశ్చాత్తాపడేటువంటి ప్రదేశంలో మనం ఎక్కడా చూడం ప్రియులారా. కానీ దావీదు ఇక్కడ వాడుతున్నాడు అటువంటి పదాలను. ఏమన్నాడంటే, నేను దుర్మార్గుణ్ణి, ఆ విధంగా ప్రవర్తించిన వాడిని నేను ప్రభా. ప్రజలు గొర్రెల వంటి వాళ్ళు, ప్రజలు వాళ్ళకి ఏ పాపమో తెలియదు ప్రభా. ఈ జనాన్ని లెక్కించి పాపం చేసింది నేను, నువ్వు నన్ను సంహరించు. ఒకవేళ తప్పు చేసింది నేను కాబట్టి నన్ను శిక్షించు ప్రభా, ఈ ప్రజలను ఎందుకు అంటాడు. కారణం ఏంటంటే దావీదుకు కూడా తెలియదు. దావీదు చేసిన తప్పు వల్ల దేవుడు ఎందుకు 70,000 మందిని చంపాడో దావీదుకు తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియదు పిల్లారా. అందరూ ఏమనుకుంటారంటే దావీదు తప్పు చేశాడు కాబట్టి ఈ తెగులు వచ్చింది అనుకుంటారు. చాలామంది మరి దేవుని సేవకులు కూడా అదే విధంగా బోధిస్తూ ఉంటారు. కానీ కారణం అది కాదు పిల్లారా. ఇందాక నేను చెప్పాను, యెహోవా కోపము దావీదు లెక్కించక ముందే ఆ ప్రదేశం మీద రగులుకుంది. కారణం ఏమిటంటే వాళ్ళ హృదయాలు బాగోలే, వాళ్ళ మనసులు చెడిపోయినాయి, వాళ్ళ దృష్టి అంతా దేవుని మీద లేదు, వాళ్ళ దృష్టి అంతా సైన్యం మీద ఉంది. కానీ ఎప్పుడైతే తెగులు వచ్చిందో, ఆ తెగులు వచ్చిన తర్వాత దేవుడే సంతాపం పొందుతున్నాడు. సంతాపం ఉంది, ఇక చాలు అన్నాడు దేవుని దూతని. ఆ అరోనా కళ్ళము దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దూతను చూసి అటు అరోనా భయపడుతుండగా దావీదు ప్రార్థిస్తున్నాడు, నేను దుర్మార్గుని ప్రభువా అంటాడు. కారణం ఏంటంటే బెత్షెబా దగ్గర పాపం చేసినప్పుడు అక్కడ చనిపోయింది బెత్షెబా యొక్క భర్త ఊరియా మాత్రమే. కానీ ఇక్కడ చనిపోయింది 70,000 మంది ప్రజలు ప్రియులారా. ఎవరు తప్పు చేసినట్టు? అప్పుడు మేబీ ఇశ్రాయేలు కూడా అనుకుని ఉంటారు, అరే మన దేవుడు ఎవరు తప్పు చేస్తే వారిని కదా శిక్షిస్తాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, దేవుడు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఒక గోత్రం వారు తప్పు చేస్తే ఇంకో గోత్రం వారిని శిక్షించినట్టుగా, లేకపోతే ఒక కుటుంబం తప్పు చేస్తే ఇంకో కుటుంబం శిక్షించినట్టుగా, ఒక ప్రదేశం వారు తప్పు చేస్తే ఇంకో ప్రదేశాన్ని శిక్షించినట్టుగా బైబిల్లో దేవుడు చేసినట్టుగా ఎక్కడా ఉండదు పిల్లారా. కానీ ఈ సందర్భంలో ప్రజలు అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు దేవుడు దావీదు తప్పు చేస్తే 70,000 మందిని చంపాడు? మేబీ ఆలోచించే ఉంటారు. కానీ దావీదు పాపం అనుకుంటున్నాడు, నేను చేసిన తప్పు వల్లే కదా ఈ ఉగ్రత వచ్చిందని బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పటికే సంతాపం పొందినటువంటి దేవుడు దావీదుని మొరను వింటాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ యొక్క ఘోషను వింటారు. విని దేవుడు అంటాడు, ఇక చాలు, ఇక నేను ఎక్కడితో ముగిస్తాను. దావీదు, నువ్వైతే 3 దినాల పాటుగా తెగులును కోరుకున్నావు, కానీ అది చూసేటువంటి ఓపిక నాకు లేదు. కారణం ఏమిటంటే చనిపోతుంది నా ప్రజలే. చూసారా,
దేవుడు బాధపడుతున్నాడు పిల్లారా. శిక్షించేది దేవుడే, ప్రేమించేది దేవుడే. ఒక కన్న తండ్రిలాగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అక్కడ అబ్రహాము ఏ విధంగా అయితే ఈ అరోనా కళ్ళము యొక్క దగ్గర తన ప్రేమను కనుపరిచాడో, ఇదే అరోనా కళ్ళము దగ్గర దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు పిల్లారా. ఆ తరువాత సొలొమోను మందిరం కూడా ఈ అరోనా కళ్ళము దగ్గర కట్టబడుతుంది. ఇదే మందిరము నేడు రాక్ ఆఫ్ ద డూమ్గా మనం పిలుస్తున్నాము. కానీ దావీదు కుమారుడు సొలొమోను కట్టిన మందిరం కూడా ఈ అరోనా యొక్క కళ్ళము దగ్గరే ఉందని మనం గమనించాలి. నేడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏ విధంగా అయితే కలువరిలో మృతి చెంది తన ప్రేమను వెల్లడిపరిచారో, అటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంలో. ఎందుకంటే ఈ అరోనా యొక్క కళ్ళము ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఈ అరోనా యొక్క కళ్ళము దగ్గర తెగులు ఎందుకు ఆగిపోయింది అంటే దేవుడు సంతాపం పొందాడు. అబ్రహామా, ఇక వద్దు, ఇక చాలు, నీ ప్రేమ నా పట్ల చాలు, నీ విశ్వాసం చాలు. ఎంత గొప్ప విశ్వాసం అయ్యానేది. ఈ అరోనా యొక్క కళ్ళము దగ్గర నేను వేరే యొక్క గొర్రె పిల్లను సిద్ధపరచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఇక చాలు, సరిపోతుంది, నేను ఇక శిక్షించిన నా ప్రజలు అంటాడు. వెంటనే దావీదు ఆ విషయాన్ని గమనించి, అమ్మో, నా దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడే అని చెప్పి వెంటనే అరోనా దగ్గరికి వెళ్తాడు. అరోనా ఎప్పుడైతే దావీదుతో పాటు తన సైన్యము తన కళ్ళము దగ్గరికి వస్తుండడం చూస్తూ ఉంటాడో, వెంటనే సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటాడు. సాగిలపడి నమస్కారం చేసి అంటాడు, అయ్యా, నువ్వు ఎందుకు వస్తున్నావు? క్షేమంగానే వస్తున్నావా? నీకేం కావాలి అంటే, అరోనా, నాకు నీ కళ్ళము కావాలి, ఈ ప్రదేశం అంతా నాకు కావాలి. ఏ ప్రదేశంలో అయితే తెగులు ఆగిపోయిందో, ఏ ప్రదేశంలో అయితే దేవుని దూత నిలిచి ఉందో, ఈ ప్రదేశం నాకు కావాలి అని చెప్తాడు. చెప్పిన వెంటనే అరోనా అంటాడు, తీసుకోవయ్యా, అంతకన్నా ఎక్కువ ఏమిటి అంటాడు. మేబీ అతని యొక్క భయం ఏమిటి అంటే దేవుని దూతను చూశాడు, అంత మాత్రమే కాదు, అతను యెబూసీయుడు అంటే దాసులుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే అప్పటికే దావీదు ఆ మధ్యకాలంలో కనానీయులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా సంహరించిపోతూ ఉంటాడు. చాలా తక్కువ మంది మిగులుతారు. అందులో యెబూసీయుడైనటువంటి అరోనా ఒకడు పిల్లారా. కాబట్టి యెబూసీయుడైనటువంటి అరోనాకు తెలుసు దావీదు యొక్క బలం తెలుసు, సైన్యం బలం తెలుసు. అంతకన్నా ఎక్కువగా దేవుని దూతను చూసినటువంటి దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందో అరోనాకు తెలుసు. కాబట్టి అంటాడు, ఇదిగో ఇక్కడ ఎడ్లున్నాయి ప్రభా, ఎడ్లున్నాయి రాజా, ఈ ఎడ్లు నీకు కావాలేమో తీసుకో, ఇదిగో కర్రలు ఉన్నాయి, కట్టెలకు పనికొస్తాయి, తీసుకో అని చెప్పి తన కళ్ళంలో ఉన్నటువంటి ప్రతి పరికరాన్ని ఉచితంగా తీసుకోమంటాడు. కానీ దావీదు ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము ధ్యానించేవాడు కనుక, ధర్మశాస్త్రం గురించి దావీదుకు బాగా తెలుసు కనుక దావీదు అంటాడు, నాకు ఊరికే తీసుకోనయ్యా, ఇది నాకు ఉచితంగా వద్దు, ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి ప్రదేశము, అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపరచబడినటువంటి ప్రదేశము. ఇక రాబోయే రోజుల్లో దేవుని మందిరము ఈ స్థలంలో కట్టబడాలి, నాకు ఉచితంగా వద్దు, ఎందుకంటే నేను జనసంఖ్యను లెక్కించాను, ఎంతమంది యవనస్తులు కత్తి దుయ్యవారు ఉన్నారో లెక్కించాను, దానికి వెలకట్టాలయ్యా, నేను వెలకట్టాలి. ధర్మశాస్త్రము లేవీకాండం చెబుతుంది కదా, లేవీకాండము 30వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చెబుతున్నాయి కదా, ఏ విధంగా ఒకవేళ జనసంఖ్యను లెక్కిస్తే ఏ విధంగా వెల చెల్లించాలి అని అక్కడ రాయబడి ఉంది కదా. కాబట్టి నీ దగ్గర నేను ఉచితంగా తీసుకున్నాను చెప్పి దావీదు వెల చెల్లిస్తాడు పిల్లారా. ఆ వెల ఏ విధంగా ఉంటుందంటే 2వ సమూయేలు గ్రంథం ప్రకారము 50 తులముల వెండికి దావీదు ఆ ఎడ్లను ఆ కళ్ళాన్ని కొంటాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం ప్రకారము 600 తులముల బంగారానికి టోటల్గా ఆ ల్యాండ్ అంతా కూడా కొన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లారా. ఎప్పుడైతే ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా కొంటాడో ఆ తెగులు విడిచి వెళ్ళిపోతుంది. ఆ ల్యాండ్ కొన్న తర్వాత అక్కడ దహన బలులు అర్పిస్తూ ఉంటారు ఇశ్రాయేలు, దావీదు అందరూ కలిసి కూడా. ఈ అరోనా కళ్ళము దగ్గర దేవునికి స్తోత్రార్పణ ఆ యొక్క దహన బలు ద్వారా చెల్లిస్తూ ఉంటారు, సమాధాన బలార్పణ చెల్లిస్తూ ఉంటారు. ప్రభువా, మమ్మల్ని క్షమించి ప్రభువా, సైన్యాధిపతి అయినటువంటి నిన్ను మరిచి మేము సైన్యాన్ని లెక్కిస్తూ ఉన్నాము, మమ్మల్ని క్షమించు అని చెప్తారు. ఆ విధంగా ప్రార్థించిన తరువాత దేవుడు ఆ మొరని విన్న తర్వాత 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కరోనా అనబడేటువంటి తెగులు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఇక రాబోయే రోజుల్లో ఏ తెగులు వస్తుందో మనకు తెలియదు. ఇక రాబోయే రోజుల్లో దేవుని ఉగ్రత ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. చాలామంది అంటున్నారు, చైనా వాళ్ళు ఏదో చేశారు మనకి తెగులు వచ్చిందని, వాళ్ళు ఏదో తిన్నారు, మనం ఇక్కడ ముక్కులు మూసుకుంటున్నాం, నోరు మూసుకుంటున్నామని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏ తెగులు ఎక్కడ మొదలయ్యిందో, ఎలా మొదలయ్యిందో మనకు తెలియదు పిల్లారా. శాస్త్రపరంగా చాలా విషయాలు మనం చెప్పవచ్చు, మన జ్ఞానాన్ని అంతా ఉపయోగించి ఈ తెగులు కారణం అది ఇది అని చెప్పవచ్చు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే ఆలోచించారు, ఈ తెగులు ఎందుకు వచ్చింది వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళు అనుకున్నారు దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ బిహైండ్ దాట్
అసలు ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది, కానీ అంతు చిక్కలే. ఈరోజు మనం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి అర్థం కాదు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి పిల్లారా. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకుంటూనే అక్కడ దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉంది, దేవుడు ఆ దృశ్యాన్ని మనకి ఏ విధంగా చూపిస్తున్నాడు అనేది అర్థం చేసుకుంటూ చదివితే దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ప్రజల పట్ల మనకు అర్థమవుతుంది. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏమనంటే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, మరీ దారుణం కదా, అలా చేయకూడదు కదా అనుకుంటారు. కానీ అసలు మనం నిజంగా ఆలోచిస్తే దేవుని అంత ప్రేమ స్వరూపం ఇంకెవరూ మనకు కనపడరు పిల్లారా. దేవుడు ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటాడు, అప్పటికప్పుడే కోపడుతూ ఉంటాడు, మళ్ళీ దేవుడే పశ్చాత్తాపం పొందుతూ ఉంటాడు, సంతాపం పొందుతూ ఉంటాడు. ఈ విషయాలు దావీదుకు బాగా తెలుసు, ఎందుకంటే అతడు ధర్మశాస్త్రాన్ని దేవారాత్రలు ధ్యానించేవాడు. లోతు గురించి అబ్రహాము బతిమాలుతూ ఉంటాడు, ప్రభా ఒక 30 మంది ఉంటే వదిలేస్తావా, ఒక 20 మంది ఉంటే వదిలేస్తావా, ఒక 10 మంది ఉంటే వదిలేస్తావా అని. ఈ విషయాలన్నీ కూడా దావీదుకు తెలిసేమో, అందుకనే ఏది కోరుకోవాలో అది కోరుకున్నాడు. కానీ మొదటి రోజే ఎప్పుడైతే ఆ తెగులు చేత 70,000 మంది చనిపోయారో ఏమైందో తెలుసా, దేవుడే బాధపడుతున్నాడు. తోతా నువ్వు అక్కడ ఆగిపో, నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు ఆగిపో, అరోనా కళ్ళము దగ్గర నువ్వు ఆగిపో, ఇక చాలు, ఈ అరోనా కళ్ళము దగ్గర నాకు అర్పించవలసింది నాకు ఇస్తే, నాకు వెల చెల్లిస్తే నేను వదిలేస్తాను, ఇక ఆగు, చాలు, అంతే సరిపోతుంది, ఇంకో అవసరంలే. కానీ దేవుడు సంతాపం పొందిన తరువాత దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. దావీదు పాపం చేస్తేనో, దావీదు పశ్చాత్తాపడితేనో ఇది వచ్చి ఆగిపోయింది అనుకుంటే తప్పు పిల్లారా. ఈ తెగులుకు కారణం దావీదు పాపము కాదు, ఈ తెగులు ఆగిపోవడానికి కారణం దావీదు ప్రార్థన కాదు. ఇవన్నీ కూడా జరిగినాయి అంతే, కానీ దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని చిత్తం వేరు. ఈరోజు ఈ కరోనా అనేటువంటి మహమ్మారి తెగుల్లో బాధపడుతున్నటువంటి మనమందరము కూడా ఈ తెగులు ఎందుకు వచ్చింది, ఇంకా ఎంతకాలం ఉంటుంది అని ఆలోచించడం మానేసి ఈ లాక్డౌన్లో మన గృహాల్లో మనం ఉంటూ ప్రార్థిస్తూ, ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడుతూ ఉంటే, ఒకవేళ ఇప్పటి వరకు ఉన్న లాక్డౌన్ ఇంకా ఎక్స్టెండ్ అయింది. అవును, నిజమే, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మొన్నటి వరకు 21 రోజులు, మరో 19 రోజులు, ఇక ఎంతకాలం ఇది ఇలా వెళ్తుందో మనకు తెలియదు పిల్లారా. కానీ ఎంతకాలం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మన మీద కోపగించేవాడు కాదు, ప్రేమ స్వరూపి. మన ప్రార్థనలు చూసి, ఏ విధంగా అయితే వాళ్ళ విజ్ఞాపనను చూసి దేవుడు సంతాపం పొందాడు, విజ్ఞాపన కూడా కాదు, విజ్ఞాపన చేయకముందే దేవుడు సంతాపం పొందాడు. ఎందుకంటే అనేక మంది చనిపోతున్నారు తన బిడ్డలు. దేవుడి ఉగ్రతను చూసి ఆనందించేవాడు అంత మాత్రమే కాదు పిల్లరా. కానీ ఈ తెగులుకు కారణం ఏంటో మనకు తెలియదు, కానీ ప్రార్థన చేద్దాం, ప్రభువా మమ్మల్ని క్షమించు, ఈ ఉగ్రత దినాల్లో మేము ఉన్నాం, ఈ తెగులుతో బాధపడుతున్నాం, ఈ వైరస్ ద్వారా మేము బాధపడుతున్నామని ప్రతిరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ గృహాలకు రక్షణ. ఇది స్వార్థపూర్వకంగా మన గృహం గురించి మనం ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ ప్రపంచ మానవాళి కోసం మనం ప్రార్థించాలి పిల్లారా. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపుగా ఉంటూ ఒక కుటుంబం కోసమో, లేకపోతే ఒక బంధుత్వం కోసమో, ఒక సమాజం కోసం, ఒక గోత్రం కోసమో తన ప్రేమను సిలువలో చూపించలే. తన సిలువలో చూపించిన ప్రేమ ప్రపంచ మానవాళి అందరి కోసం. కాబట్టి మత భేదాలు లేకుండా, కుల భేదాలు లేకుండా ఎక్కడ ఏ వ్యక్తి చనిపోయినా దేవుడు సంతాపం పొందుతాడనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్కరిని కావాలి. నువ్వు నేను చేయవలసింది ఏంటో తెలుసా, దేవుని అర్థం చేసుకుంటూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగుతూనే ఉండాలి పిల్లారా. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకొని మనం దేవుని గమనిస్తూ ప్రార్థనల యందు, విజ్ఞాపన యందు ఎడతెగక నిలకడగా ఉంటామో ఏ తెగులును మన గుడారమును సమీపించదు. అంత మాత్రమే కాదు, మన ద్వారా మన రాష్ట్రము, మన ద్వారా మన దేశము దీవించబడుతుంది. నా సహోదరి సహోదరులారా, ఇక రాంగ్గా స్ప్రెడ్ చేయొద్దు. జరిగింది ఏదో జరిగింది, అసలు ఎలా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏం చేశారు అనేటువంటి నెగిటివ్ని మనం పక్కన పెట్టి పాజిటివ్గా వెళ్దాం ముందుకి. ఈ అరోనా కళ్ళము దగ్గర ఈ తెగులు ఆగిపోయింది. ఈరోజు సంఘము అరోనా కళ్ళము అవ్వాలి, కుటుంబము అరోనా కళ్ళము అవ్వాలి. మన కుటుంబము అరోనా కళ్ళముగా ఉంటూ తెగులు ఇక్కడ ఆగిపోవాలి. సంఘము అరోనా కళ్ళముగా ఉండి దేశంలో ఉన్నటువంటి తెగులను ఆపాలి. ఆ విధంగా మన సంఘం ఉందా, మన కుటుంబం ఉందా ఆలోచించాలి. ఈ అరోనా కళ్ళము దగ్గర దేవుని మందసం ఉంది, దేవుని బలిపీఠం ఉంది, దేవుని సంఘం ఉంది. ఈరోజు ఈ యొక్క అరోనా కళ్ళము దగ్గర నువ్వు ఉన్నావా ఆలోచించాలి. నీ కుటుంబం ఉందా ఆలోచించాలి. ఒకవేళ లేనట్లయితే ఈరోజు నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో మోకరించి ప్రార్థించి అడిగి, ప్రభువా నేను అరోనా కళ్ళములో ఉన్నానా, నీ సంఘంలో ఉన్నానా, నీ సంఘంలో లేకపోతే నీ సంఘంలో చేర్చు ప్రభువా. ఆ కలువరి గిరిలో ఆ సిలువ మీద నువ్వు కాల్చడం రక్తంతో వెలపెట్టుకొని ప్రభువా. ఎందుకంటే ఇక్కడ 50 తులముల వెండికి ఆ స్థలాన్ని కొన్నాడు, 600 తులముల బంగారంతో ఆ ప్రదేశాన్ని దావీదు కొన్నాడు.
అరోనా కళాన్ని కొన్నాడు. కానీ నా కొరకు, నీ కొరకు, మన అందరి కొరకు ప్రభా, మా అందరి కొరకు నువ్వు వెలెచ్చుకున్నావు ప్రభా నీ రక్తాన్ని. కాబట్టి దాని ద్వారా ఈ సంఘంలో చేర్చబడ్డానికి, దాని ద్వారా అరోనా కళ్ళంలో చేర్చబడ్డానికి నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థించి అడిగితే, నువ్వు ఏ తెగులుకి భయపడిన అవసరం లేదు. ఈ తెగులు కూడా నీ ద్వారా దేశాన్ని విడిచి వెళ్ళిపోతుంది, నీ ద్వారా ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతుంది. కాకపోతే మనం చేయాల్సింది ప్రార్థన, విజ్ఞాపన. ప్రభా, ఈ తెగులు కారణం మాకు తెలియదు ప్రభా, నీకు తెలుసు. కాబట్టి క్షమించు, మమ్మల్ని విడిచి పెట్టి వెళ్ళిపోమని మేము ఈ అరోనా కాలం దగ్గర నుంచి అడుగుతున్నామని నువ్వు అడిగితే, నీ కుటుంబం ద్వారా లాక్డౌన్లో ఏ విధంగా అయితే నువ్వు బయటకు రాకుండా నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావో, నీ ప్రార్థనల, విజ్ఞాపనల ద్వారా కూడా నువ్వు అనేక మందిని రక్షించవచ్చని నువ్వు గమనించినట్లయితే, దేవుడు నీ ద్వారా దేశాన్ని రక్షిస్తాడు, ఈ తెగుల నుంచి దూరం చేస్తాడు. నువ్వు నేను చేయాల్సింది ఏమిటంటే, దావీదైతే ఆ స్థలాన్ని, అరోనా కళ్ళాన్ని వెలెచ్చుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను వెల్లడిపరుస్తూ తన రక్తం ద్వారా సంఘాన్ని కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆ సంఘంలో నువ్వు నేను చేర్చబడితే తెగులు అక్కడితో ఆగిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడరా, సంఘంలోకి తెగులుకి ఏమాత్రం స్థానం లేదు. ఈ విషయాన్ని గమనించినట్లయితే కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించినట్లయితే, అరోనా కళ్ళంలో నువ్వు ఉన్నట్లయితే భయపడి దాక్కునే అవసరం లేదు. ఎబూస్తేడిన అరోనా వర్ణాలు దాక్కున్నట్లుగా నువ్వు దాక్కునే అవసరం లేదు. దావీదు నేను దుర్మార్గుణ్ణి అని ప్రస్తావించినట్లుగా నువ్వు బాధపడిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన మాత్రమే, విజ్ఞాపన మాత్రమే. ప్రభువా, ఈ తెగులను దూరం చెయ్యి, ఈ వైరస్ని దూరం చెయ్యి అని ప్రార్థించినట్లయితే, దేవుడు ఈ విజ్ఞాపనల చేత ఈ అరోనా కళ్ళము దగ్గర, అనగా నువ్వు ఉన్న ప్రదేశంలోని నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘం ద్వారా, మన సంఘం ద్వారా, తన స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ద్వారా ఈ తెగుల్ని ఆపేస్తాడు, ఈ వైరస్ని ఆపేస్తాడు. తద్వారా మనమందరం కూడా క్షేమాభివృద్ధిగా సంఘంలో తిరిగి సంపూర్ణముగా స్వతంత్రులుగా ఆరాధించవచ్చు దేవుణ్ణి. దేవుడి మాటలను బట్టి మనం దీవించును గాక. ఆమేన్. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడును మమ్మల్నిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. అరోనా కళ్ళము, వర్ణాను కాలము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ఒకే ఒక్క రోజు ఒక తెగులు 70,000 మందిని చంపుతుంటే నువ్వు చూడలేకపోయావు ప్రభా. యెహోవా కోపము రగులు కొనగా అని ఆ అధ్యాయం మొదలయ్యింది. కానీ సమాధాన బలు చేత, విజ్ఞాపనల చేత ఆ తెగులు ఆ అరోనా కాలం దగ్గర విడిచి వెళ్ళిపోయింది. కారణం ఏమిటంటే, ఇది దావీదు చేసిన ప్రార్థన గొప్పతనమో లేకపోతే ఇశ్రాయేలు విజ్ఞాపనో కాదు, కానీ నీకు నువ్వుగా సంతాపం ఉందో ప్రభా చూసినటువంటి దారుణాన్ని. ప్రభా, దావీదు అక్కడ పూర్తిగా బాధ్యుడు కాదు, కానీ ఈరోజు ఈ వైరస్కి బాధ్యత ఎవరో ఏంటో పక్కన పెడితే ప్రభా, సమస్తమును తెలిసిన వాడు ప్రభా. ఒకవేళ సైన్యాన్ని చూసుకుని అతిశయపడుతున్నట్టుగా మేము కూడా ఈ లోకంలో అనేక కారణాల చేత మమ్మల్ని మేము చూసుకుని అతిశయపడుతున్నామేమో, గర్విస్తున్నామేమో. మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించు. ఈ వైరస్ నుంచి మమ్మల్ని దూరపరచు, మా కుటుంబాన్ని దూరపరచు, మా సంఘాన్ని దూరపరచు. తిరిగి ప్రపంచాన్ని ప్రభా పూర్తి స్వతంత్రంగా ఆరాధించుకునేటువంటి క్రమంలోకి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతమంది అయితే ఈ యొక్క అరోనా కళ్ళంలో చేర్చబడలేదో, ఇంకా ఎంతమంది అయితే నీ సంఘంలో చేర్చబడలేదో ప్రభా, నువ్వు కాల్చినటువంటి ఆ రక్తాన్ని, ఆ ప్రేమను గమనించి సంఘంలో అనేక మంది చేర్చబడినట్లుగా ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించు. దావీదు బాధపడుతున్నాడు, ఎంతగానో బాధపడుతున్నాడు. ఈ తెగులు కారణం తెలియకుండా మేము కూడా బాధపడుతున్నాం ప్రభా. మేము విజ్ఞాపన చేస్తున్నాం సంఘముగా. ఈ వాక్యం ద్వారా వింటున్నటువంటి అనేక మంది సంఘంలో ఎవరైతే చేర్చబడలేదో వాళ్ళందరూ కూడా గృహం నుంచే అరోనా కాలంలో చేర్చబడ్డానికిను, సంఘంలో చేర్చబడ్డానికిను, నీ రక్తంలో కడగబడ్డానికిను, నీ విలువైనటువంటి సంఘంలో చేర్చబడి ఈ వైరస్కు దూరమడానికి సహాయము దయచేయమని ప్రభా. ఈ తెగులు ఎందుకు వచ్చిందో, ఏమొచ్చిందో పక్కన పెడితే, ఏదేమైనప్పటికీ కూడా సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మాకు తోడే ఉన్నాడనేటువంటి ధైర్యంతో ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నువ్వు సంతాపం పొందే దేవుడు, నువ్వు కృప చూపించే దేవుడువు, నువ్వు ప్రేమ స్వరూపు ప్రభా. ఎంత మాత్రము నీ ప్రజల మీద కోపాన్ని నిరంతరం ఉంచుకునేవాడు కాదు, అది మేము గమనిస్తూ ఉన్నాం ఈ వాక్యం ద్వారా. కాబట్టి మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, సంఘాన్ని నీ దృష్టిలో పెడుతూ ఉన్నాం ప్రభా, ప్రార్థిస్తూ ఉన్నాం. తిరిగి వారమంతా కూడా మేము చేసే ప్రతి పనిలోనూ, సంఘం చేస్తున్న ప్రతి పనిలోనూ వారి ప్రజలందరూ కూడా మరి లాక్డౌన్ను గౌరవించి ఇంట్లోనే ఉండి నిత్యావసరాల కోసం బాధపడుతున్నటువంటి వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. ఏ గృహంలోనూ కూడా పిండి తక్కువ కాకుండా, ఏ గృహంలోనూ కూడా నూనె తక్కువ కాకుండా సమృద్ధమైనటువంటి ఆహారాన్ని ప్రపంచం మానవాళి ఎక్కడైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ దయచేయమని, ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని, వాక్యాన్ని ధ్యానించడానికి మాకును మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రార్థిస్తూ,
మరొక సందర్భంలో మరొక ఆదివారం నీ సన్నిధికి వచ్చేంత వరకు కూడా ఈ అరోణ కాలంలో నీకు మొరపెట్టేంత వరకు కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నీ జ్ఞానము ద్వారా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తూ నీ చిత్తంలో నడిచే విధంగా సంఘానంగా మమ్మల్ని అందరికీ కూడా మీరు జ్ఞానోపదేశము చేయమని నడిపించమని బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్. క్రీస్తు నామంలో వాక్యాన్ని వీక్షించినటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ అరోణ కాలము వలె మిమ్మల్ని అందరికీ కూడా మీరు ఉన్న చోటనే సంఘంలో చేర్చి ఈ తెగులు నుంచి దూరం చేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.